అందరికీ శుభోదయం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ముందుగా నా యొక్క కన్నా తల్లిదండ్రులకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన ధ్యానకు వినటువంటి బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు. మహావతార్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నటువంటి రఘునాథ్ మాస్టర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు క్లాస్కి అటెండ్ అయినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. ఈరోజు క్లాస్లో ముందుగా మనము ప్రాణాయామం చేసుకుందాము. ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. ఆ తర్వాత పత్రిజీ ప్రబోధాలు ఉంటాయి అన్నమాట. సో ప్రతి ఒక్కరు ముందుగా ప్రాణాయామం చేద్దాము. ప్రాణాయామం చేసేటప్పుడు ఎడమ చేతిలో చిన్ముద్ర. చిన్ముద్ర అంటే ఈ బొటన వేలు, చూపుడు వేలు ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని తొడ మీద పెట్టుకోండి. కుడి చేతిలో విష్ణుముద్ర. విష్ణుముద్ర అంటే మీ యొక్క చూపుడు వేలు, మధ్య వేలుని బొటన వేలు యొక్క కొసలు తాకించాలి. ఇలా తెచ్చుకొని రెండు ముక్కు దగ్గర తెచ్చుకోండి. ముందుగా సూర్యనాడి, చంద్రనాడి ఈ ప్రాణాయామం చేద్దాము. తర్వాత అనులోమ విలోమ చేద్దాము. ఫస్ట్ సూర్యనాడి చేసేటప్పుడు మీ యొక్క కుడి ముక్కుని, చంద్రనాడి చేసేటప్పుడు మీ యొక్క కుడి ముక్కుని మూసుకొని ఎడమ ముక్కు ద్వారా మాత్రమే గాలి పీల్చండి. గాలి పీల్చి మీకు వీలైనంతసేపు మీ యొక్క నుదుటి భాగాన బంధించి మళ్ళా అదే ముక్కు ద్వారా, అంటే ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలండి. సరేనా? ఇది అయిపోయినాక తర్వాత కుడి ముక్కుని చేద్దాం. ముందు ఎడమ ముక్కుని చేద్దాం. సరేనా? బ్రీత్ ఇన్, శ్వాసను బిగ్గరగా తీసుకోండి. మీకు వీలైనంతసేపు మీ శ్వాసని నుదుట బంధించండి. ఇప్పుడు శ్వాసని నెమ్మదిగా వదలండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, 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 బ్రీత్ అవుట్. ఇప్పుడు ఎడమ ముక్కును మూసేసి కుడి ముక్కు ద్వారా చేద్దాం. కుడి ముక్కు ద్వారా శ్వాస పీల్చుకోవాలి, కుడి ముక్కు ద్వారా వదలాలి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. 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 ఇప్పుడు అనులోమ విలోమ. అనులోమ విలోమ అంటే ఒక ముక్కు ద్వారా గాలి పీల్చుకొని ఇంకొక ముక్కు ద్వారా వదలడం. ముందుగా ఎడమ ముక్కు నుంచి గాలి పీల్చుకున్నాము. మీకు వీలైనంత సేపు నుదుట బంధించి
కుడి ముక్కు ద్వారా గాలిని వదులుదాము. తర్వాత కుడి ముక్కు ద్వారా గాలిని పీల్చుకొని వీలైనంతసేపు మీ యొక్క నుదుటిన బంధించి ఎడమ ముక్కు ద్వారా వదులుదాము. ఇలా ఒక 10 సార్లు చేద్దాం. అందరూ కుడి ముక్కును మూసుకొని ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చండి. బ్రీత్ ఇన్, హోల్డ్, కుడి ముక్కు ద్వారా గాలి వదలండి. బ్రీత్ అవుట్. ఇప్పుడు కుడి ముక్కు ద్వారా గాలి పీల్చండి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. ఎడమ ముక్కు ద్వారా గాలి వదలండి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా గాలి పీల్చుకోండి. బ్రీత్ ఇన్, హోల్డ్, కుడి ముక్కు ద్వారా గాలి వదలండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, హోల్డ్, 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 బ్రీత్ అవుట్. ఇంతవరకు మనము ప్రాణాయామం చేసుకున్నాము. ఇప్పుడు ధ్యానంలోకి వెళ్దాం. ధ్యానం చేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక గ్లాస్ నీళ్లు తాగవచ్చు. అలాగే మరొక గ్లాస్ నీళ్లు మీ పక్కన పెట్టుకొని ధ్యానం పూర్తయిన తర్వాత తాగవచ్చు. కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ, సోఫాలో కూర్చున్న వాళ్ళు కానీ మీ యొక్క 2 కాళ్ళని ఇలాగా క్రాస్ చేసుకొని పెట్టుకోండి. నేల మీద కూర్చునేటప్పుడు కింద ఒక చాప కానీ, ఒక బట్ట కానీ వేసుకొని పద్మాసనంలో కూర్చోండి. ధ్యానం చేసే ముందు మీ యొక్క కళ్ళద్దాలు తీసి పక్కన పెట్టుకోండి. మీ యొక్క 2 చేతుల్ని ఇలా ఒక చేతిలో చేతి వేలు ఇలా వేసుకొని తొడ మీద పెట్టుకోండి. నెమ్మదిగా కళ్ళు మూసుకుంటూ మీ యొక్క దృష్టిని మీ శ్వాస మీద కేంద్రీకరించండి. సరళమైన శ్వాసని గమనిస్తూ ఉండండి. ధ్యానం చేసేటప్పుడు మీకు ఆలోచనలు వస్తూ ఉండొచ్చు. వాటి వెంబటి పడకుండా ఆలోచనలను కత్తిరించి తిరిగి మీ దృష్టిని మీ శ్వాస మీద నిలబండి. అలాగే ధ్యానం చేసేటప్పుడు మనకి ఏ నామము జపము అవసరం లేదు. కేవలం మన దృష్టిని మన శ్వాస మీద కేంద్రీకరిస్తే సరిపోతుంది.
Last 1 minute. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ యొక్క 2 చేతుల్ని తీసుకొని 2 కళ్ళ మీద ఒక 5 సెకన్ల పాటు అలాగే ఉంచండి. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా మీ చేతుల నుండి తీసుకుంటూ చిరునవ్వుతో చూసుకోండి. ఇంతవరకు మనము ఎంతో అద్భుతమైన సంగీత ధ్యానం చేశాము. మనకి ఈ ధ్యానాన్ని అందించినటువంటి ఈ ప్రకృతి మాతకి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. ఇప్పుడు మీ దగ్గర ఉన్న గ్లాస్ వాటర్ తాగొచ్చు. ఇక మన తర్వాత అంశము పత్రిజీ ప్రబోధాలు. ఈ శీర్షికన బుద్ధిని ఉపయోగించి సమగ్రత సిద్ధిస్తుంది. ఈ యొక్క అంశం మీద మనకి జ్ఞానాన్ని అందించేందుకు మనతో పాటు ఈరోజు క్లాస్లో అరుణజ్యోతి మేడం గారు చేశారు. మేడం గారు, శుభోదయం మేడం. వెల్కమ్ టు ద క్లాస్. శుభోదయం. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ స్టార్ట్ చేయమంటారా? చేయండి మేడం. చేసే ముందు ఒక చిన్న సవరణ. ధ్యానం ఎలా చేయాలో చెబుతూ మీరు పద్మాసనంలో కూర్చోండి అని చెప్పారు. పద్మాసనం అనకూడదు, సుఖాసనం. ఓకే మేడం. పద్మాసనం అందరూ చేయలేరు. కుర్చీలో కూర్చుంటే పాదాలు క్రాస్ చేసుకోవాలి, కింద కూర్చుంటే సుఖాసనంలో కూర్చోండి అని చెప్పండి. ఓకే మేడం. థ్యాంక్ యూ నాన్న. ఓకే ఫ్రెండ్స్, మహావతార్ బాబా జూమ్లోకి ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా, ఆ టీం అందరికీ కూడా ప్రణామాలు, ధన్యవాదాలు. మనందరినీ కూడా ఈ వేదికపైకి చేర్చినటువంటి మన ప్రియతమ గురువు, సత్యయుగ నిర్మాత అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు సన్నమాలమ్మ పాదాలకి ప్రణామాలు చేస్తూ, ధ్యాన మిత్రులందరికీ మరొకసారి ఆత్మ ప్రణామాలు. లాక్డౌన్ పీరియడ్ లో సార్ పిఎంసి ఛానల్ ద్వారా ఆల్టర్నేట్ గా రోజు విడిచి రోజు అద్భుతమైన సందేశాలు ఇవ్వటం జరిగింది. ఆ సందేశాలన్నింటినీ కూడా అసురి నరేంద్ర, నేను మరికొంతమంది కలిసి ఆ సందేశాలకి పుస్తక రూపం ఇవ్వటం జరిగింది. సార్ ఏం చెప్పినారో యాజ్ ఇట్ ఈస్ గా మేము రాసి 2 పుస్తకాలుగా తయారు చేశాము. ఇంకా 16 పుస్తకాలు రానున్నవి. సార్ ఇచ్చిన జ్ఞానము ఎలాంటిదయ్యా అంటే, లక్షల పుస్తకాలు చదివినటువంటి ఆ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనకు అందించారు. ఆ జ్ఞానం, ఏ జ్ఞానం తెలుసుకుంటే మనం ఏ పుస్తకం చదవక్కర్లేదో అదే పత్రిజీ ప్రబోధాలు. ప్రతి కాన్సెప్ట్ కూడా మన జీవితంలో ఏ కోణంలోనైనా, ఏ సమస్యనైనా పరిష్కరణ అనేది మనకు అందులో లభిస్తుంది.
కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పుస్తకాలు తప్పకుండా మీ లైబ్రరీలో ఉంచుకోండి. రానున్న మన తరాలకి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అలాంటి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఆ పుస్తకంలోంచే మనము ఒక చక్కటి కాన్సెప్ట్ తీసుకున్నాము. ఏంటయ్యా ఈరోజు కాన్సెప్ట్ అంటే, బుద్ధిని ఉపయోగిస్తే సమగ్రత సిద్ధిస్తుంది. మనం బుద్ధిని ఉపయోగించుకోవాలి. పుట్టుకతో మనకి బుద్ధి రాదు. ఆ బుద్ధిని మనకి బుద్ధి ఉంది. కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా వికసింప చేసుకోవాలి అనేది మనకి తెలియటం లేదు. తెలియక ఆ బుద్ధి లేనితనంతో దుఃఖాన్ని సృష్టించుకుంటున్నాం మనమే. మరి ఏ రకంగా బుద్ధిని ఉపయోగించుకోవాలి అనేది ఈరోజు కాన్సెప్ట్‌లో మనం చూస్తాము. ఎప్పుడైతే బుద్ధిని ఉపయోగించుకుంటామో జీవితంలో బ్యాలెన్సింగ్ అనేది వస్తుంది. సమగ్రత అనేది సిద్ధిస్తుంది మనకి. బ్యాలెన్సింగ్ లేకపోతే దుఃఖానికి గురి అవుతాము మనం. ఆ సమగ్రత అనేది లేకపోతే. సార్ పిరమిడ్ మాస్టర్ అంటే మరి ఎంతో ఉన్నతంగా చూస్తారు. ఎందుకంటే పరిపూర్ణుడైన వాడు పిరమిడ్ మాస్టర్‌గా చెప్తారు. ఎవరు ఈ పిరమిడ్ మాస్టర్ అంటే పరిపూర్ణంగా ఎదిగినటువంటి వాడు. మరి పరిపూర్ణంగా ఎదగలేదు అంటే వాళ్ళు పిరమిడ్ మాస్టర్స్ కాదు అంటారు సార్. మరి ఏ రకంగా మనము పిరమిడ్ మాస్టర్స్‌మా? కాదా? మనకి మనం చెక్ చేసుకుందాం. ఈరోజు ఈ కాన్సెప్ట్ ద్వారా. సార్ అడుగుతున్నారు, ఎవరు పిరమిడ్ మాస్టర్? పిరమిడ్ మాస్టర్ అంటే ఎవరు అంటే, నేను గొప్పవాణ్ణి అని ఎవరైతే అనుకుంటారో వారు పిరమిడ్ మాస్టర్ కాదు. అలాగే నేను గొప్పవాడిని కాను అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా పిరమిడ్ మాస్టర్ కాదు అంటారు. ఇది గుర్తుంచుకోవాల్సినటువంటి పాయింట్. నేను గొప్పవాడిని అనుకున్నా పిరమిడ్ మాస్టర్ కాదు. నేను గొప్పవాడిని కాదు అనుకున్నా పిరమిడ్ మాస్టర్ కాదు. అంటే ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండేవాడే పిరమిడ్ మాస్టర్. తనెప్పుడు గొప్ప అనుకోడు. నేను గొప్ప కాదు అని అనుకోడు. ఊగిసలాడడు. ఊగిసలాడకుండా ఉన్నటువంటి ఆ స్థిరత్వమే బ్యాలెన్సింగ్ అన్నమాట. ఆ బ్యాలెన్సింగ్ మనకి రావాలి. మరి నేను గొప్పవాడిని, నేను ఇందుకోసం గొప్పవాడిని, నేను అందుకోసం గొప్పవాడిని అంటూ ఎన్నో కారణాలు వెతుక్కుంటా ఉంటాం. కానీ ఎవరైతే అలా వెతుక్కుంటారో వాడు పిరమిడ్ మాస్టర్ కాదు. అలాగే నేను గొప్పవాడిని కాదు అనుకోవడానికి కూడా కారణం వెతుకుతాం. నేను ఇందుకోసం గొప్పవాడిని కాదు, నేను అందుకోసం గొప్పవాడిని కాదు, ఇంకా నాలో ఇలాంటి రాగద్వేషాలు ఉన్నాయి, ప్రేమతత్వము లేదు, మిత్రత్వం లేదు అని ఎన్నో కారణాలు మనం వెతుక్కుంటూ ఉంటాం. ఇంకా నేను ఎదగాలి, నేను కాబట్టి గొప్పవాడిని కాదు అని అనుకుంటూ ఉంటాం. ఇది కూడా కరెక్ట్ కాదు. అలా అనుకుంటే నువ్వు పిరమిడ్ మాస్టర్‌వి కాదు అని చెప్తారు సార్. మరెలా ఉండాలి పిరమిడ్ మాస్టర్ అంటే నిత్యం సమగ్రతతో ఉండాలి. బ్యాలెన్స్‌గా ఉండాలి. లేదు అంటే మనము నేను ఒక స్త్రీమూర్తి అనుకుంటుంది. నేను చాలా అందగత్తెను అని. అది పొరపాటే. అలా అనుకోవడం కూడా పొరపాటే. అయ్యో! నేను అందగత్తెను కాదు అని అనుకుంటే అది కూడా పొరపాటే. ఈ రెండింటికి కూడా మనం మధ్యస్థంగా ఉండాలి. అది కరెక్ట్. నేను మంచివాడిని అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను మంచివాడిని కాదు అని అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకని అలా అనుకోకూడదనుకుంటున్నారు అని చెప్తున్నారు సార్ అంటే, ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటామో, అప్పుడు మనకి ఆత్మ న్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. అది డెవలప్ అయినప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము. ఎప్పుడైతే మనల్ని మనం తక్కువ చేసుకుంటామో మన ఎనర్జీస్ డౌన్ అవుతాయి. మన ఎనర్జీస్ డౌన్ అయినప్పుడు మైండ్ సరిగ్గా పనిచేయదు.
సరికాని నిర్ణయాలు తీసుకుంటాం. జీవితంలో అప్పుడు అన్ని యాక్సిడెంట్సే జరుగుతా ఉంటాయి. మన చుట్టూ ఉన్న వారితో సరియైన సత్సంబంధాలు కలిగి ఉండం. మన మాట తీరు సరిగా ఉండదు. మన ఆలోచన సరిగా ఉండదు. మన మాట తీరు సరిగా ఉండదు. ఉండకపోతే ఏమవుతుంది? కమ్యూనికేషన్స్ సరిగా ఉండవు. సత్సంబంధాలు ఉండవు. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు. అప్పుడు దుఃఖమే కదా! కావున మనల్ని తక్కువ చేసుకోవద్దు. ఆత్మ న్యూనతా భావము. అలాగే ఎక్కువ కూడా చేసుకోవద్దు. ఎక్కువ చేసుకుంటే ఏమవుతుంది? అహంకారం వస్తుంది. ఈ అహంకారము మనల్ని ఎంతో దుఃఖానికి గురి చేస్తుంది. అహంకార భరితంగా ఉన్నప్పుడు మన యొక్క వ్యవహార శైలి ఎలా ఉంటుంది? మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎలాంటి భావనలతో ఉంటాము? నాకన్నా తోపు ఇంకెవడు లేడు. ఎవరు నాకేంటి చెప్పేది? ఐ యామ్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అనే భావనలో ఉంటాం. అందరూ నాకు నమస్తే చెప్పాలి. అందరూ నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. అందరూ నన్ను గుర్తించాలి అనే భావనలో ఉంటాం. ఇవేవి మనకు జరగలేదనుకోండి. అప్పుడేమనిపిస్తుంది? దుఃఖం. ఎవరు నన్ను గుర్తించట్లేదు. నేను సీనియర్ పిరమిడ్ మాస్టర్‌ని కదా! అయినా నాకెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని నాకు నేనే ఊహాగానాలు ఇవన్నీ లేనిపోని దుఃఖాలు ఎవరు సృష్టించుకుంటున్నారు? మనమే. ఎన్ని రకాలుగా సృష్టించుకుంటున్నాం చూడండి. లేదు అంటే పక్కింటోడు 2 కార్లు కొన్నాడు. నాకు ఒక్క కారు కూడా లేదు. పోల్చుకుంటూ ఉంటాం. పక్కింటి ఆవిడకి రవ్వల నెక్లెస్ ఉంది. నాకు కనీసం నల్లపూసల గొలుసు కూడా లేదు. పోల్చుకుంటున్నాం. నన్ను అందరూ తక్కువగా చూస్తున్నారన్న ఫీలింగ్‌లో ఉంటాము. నా దగ్గర డబ్బు లేదు. నేను చాలా నిరుపేదరాలిని. అందరూ పట్టు చీరలు కట్టుకున్నారు. నావి కాటన్ చీరలు. అందుకే నన్నెవరు రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నన్నెవరు పట్టించుకోవట్లేదు. నన్ను కలుపుకోవట్లేదు. అనే ఆత్మ న్యూనతా భావం మనలో కలిగి ఉంటుంది. అయితే దానికి విరుగుడు చెప్తారు సార్. ఎప్పుడైతే నేను గొప్పవాడిని, నేను తోపు అని అనుకుంటామో, వెంటనే దానికి విరుగుడు ఆలోచనలు చేయమంటారు సార్. ఎలా? ఎప్పుడైతే నేను గొప్ప అనుకుంటామో, నేను ఇలాంటి పనులు చేసి ఉన్నాను కాబట్టి నేను గొప్పవాడిని కాదు. ఆ కారణాలు ఎతుక్కోమంటాడు. నువ్వు గొప్ప కాదు అనుకోవడానికి కొన్ని కారణాలు వెతుక్కో. నేనప్పుడు అలా చేశాను. ఫెయిల్యూర్ అయిపోయా. నేను ప్రేమతత్వంతో లేను. కాబట్టి గొప్ప ఎక్కడ ఉంది నా దగ్గర? డబ్బులు ఉండి కూడా నేను పిరమిడ్ కట్టలేదు. కనీసం అన్నదానానికి కూడా ఇవ్వట్లేదు. పీఎంసీకి కూడా కట్టట్లేదు. ఎంతసేపు నా దృష్టి డబ్బులు సంపాదించడం మీదే ఉంది. ధ్యానం తెలిసి కూడా నోరు విప్పి ధ్యానం గూడా చెప్పట్లే. కానీ దానికి సంబంధించిన లాభాలు నేను పొందుతున్నాను. నా వరకే చేసుకుంటున్నాను. కానీ సార్ ఏ తెలిస్తే ఏ చెప్పమన్నారు. బి తెలిస్తే బి చెప్పమన్నారు. ఎంతోమంది ఫ్రెండ్స్ మా పక్క వాళ్ళు వాళ్ళ కష్టాలు చెప్పుకున్నప్పటికి కూడా నేను ధ్యానం గురించి చెప్పట్లేదు. నా దగ్గర గొప్పతనం ఎక్కడుంది అని కారణాలు వెతుక్కోవాలి మనం. అప్పుడు అహంకారం అనేది రాదు మనకి. అలాగే నేను గొప్పవాడిని కాదు అని ఎప్పుడైతే అనుకుంటావో దానికి కారణాలు వ్యతిరేకమైన కారణాలు వెతుక్కోండి అంటారు. నేనెప్పుడైతే గొప్పవాడిని కాదు అనే భావన మనలోకి వస్తుందో, అందరూ చక్కగా సాధన చేస్తున్నారు, అందరూ సేవ చేస్తున్నారు, వాళ్ళెంత గొప్పవాళ్ళు. ఛీ! నేను గొప్పదాన్ని కాదు. నేను నా వరకే జీవిస్తున్నాను. ఎంత స్వార్థంగా ఉన్నాను నేను. కనీసం అన్నదానానికి ధ్యాన మహాయాగం వెళ్ళినప్పుడు ఒక పైసా కూడా ఇవ్వలేకపోయా. మరి లేవనా? ఉన్నాయి. నా పిసినారితనము నాకు గుర్తొస్తుంది. నాకి నాకు ఇలాంటి చెడు గుణాలు ఉన్నాయి అని నన్ను నేను కించపరుచుకొని నేను గొప్పవాడిని కాదు అని అనుకున్నప్పుడు వెంటనే మనం డౌన్ అయిపోతాం. అలా ఆత్మ న్యూనతా భావానికి గురి కాకుండా వెంటనే
నువ్వు గొప్పవాడివి అన్న కారణాలు వెతుకు. లేదు లేదు నేను సైతం గొప్పవాడినే. ఎందుకంటే ఫలానా టైంలో నేను మెడిటేషన్ నేర్పించాను. కొన్ని ఫ్యామిలీస్‌ని నిలబెట్టాను. నేను డొనేషన్స్ ఇచ్చాను గతంలో. ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చా. ఈ మధ్య కాలంలో కొంచెం ఖర్చులెక్కువై ఇవ్వలేకపోతున్నానంతే. లేదు లేదు. నేను గొప్పవాడినే అని వెంటనే అనుకున్నప్పుడు నిలదొక్కుకుంటాం. బ్యాలెన్సింగ్‌లో ఉంటాం. ఆత్మ న్యూనత భావంలోకి వెళ్ళము. మన శక్తిని మనం కోల్పోము. కాబట్టి ఎప్పుడైతే మనము మన మనసును ఉపయోగిస్తామో వెంటనే మన శక్తిని మనం కోల్పోతాం. బ్యాలెన్స్‌లో ఉండం. మనము ఎందుకు గొప్ప కాదు, ఎందుకు నేను గొప్పవాడిని అనడానికి కారణాలు వెతుక్కోవాలి ఎప్పటికప్పుడు మనం బ్యాలెన్స్‌లో ఉండడానికి. సవాలక్ష కారణాలు మనకు కనిపిస్తాయి. అలాగే మనము ఎప్పుడు కూడా ఇతరులను పోల్చుకుంటూ ఉంటున్నాం. మన దుఃఖానికి కారణం ఇతరులతో మనం పోల్చుకొని మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటున్నాం. ఆత్మ న్యూనత భావంలో ఉంటున్నాం. లేదు అంటే ఇతరుల కంటే మనల్ని ఎక్కువగా చేసుకుంటున్నాం. పోల్చుకుంటున్నాం ఎంతసేపు. వాళ్ళి వాళ్ళు అపార్ట్‌మెంట్లు 4 కొనుక్కున్నారు. నాకు కనీసం ఒక్క అపార్ట్‌మెంట్ కూడా లేదు. నేనింకా అద్దె కొంపలోనే ఉంటున్నాను. ఆత్మ న్యూనతా భావం. మరి వెంటనే వెతుక్కోవాలి కారణాలు. నాకిన్ని ఖర్చులు ఉన్నాయి. నాది చిన్న ఉద్యోగం. వాళ్ళది పెద్ద ఉద్యోగం. ఉన్న దాంట్లో నేను చాలా బాగానే బ్రతుకుతున్నాను కదా! నేనెవరితో కూడా పోల్చుకోవాల్సిన పని లేదు. అనేటటువంటి ఆ భావనలోకి మనం వచ్చేయాలి అని తెలియచెప్తున్నారు సార్. ఉదాహరణకి వారి జీవితాన్నే ఒక ఉదాహరణగా చూపిచ్చారు. ఎప్పుడు కూడా నేను గొప్పవాడిని కాదు అనుకున్నప్పుడు ఆత్మన్యూనత భావము మనల్ని ఎంతగా డౌన్ చేస్తుంది. ఆ ప్రభావము కుటుంబం మీద పడ్డప్పుడు ఆ కుటుంబము ఎంతగా కోల్పోతుంది సమాజంలో సంతోషాన్ని, ఎంతగా దుఃఖ సాగరంలో మునిగిపోతుందో అని తెలియచెప్పటానికి వారి జీవితంలోనే ఒక ఉదాహరణ చెప్తారు సార్. సార్ యొక్క తండ్రి గారు ఆఫీస్‌లో చక్కటి ఆఫీసర్‌గా ఉన్నప్పుడు నిజామాబాద్‌లో షక్కర్ నగర్‌లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ నాన్నగారికి రావాల్సిన ప్రమోషన్‌ని ఆయన కన్నా జూనియర్‌కి ఇచ్చేస్తారు. నిజానికి అది వాళ్ళ నాన్నగారికి రావాలి ఆ ప్రమోషన్. ఇచ్చేసరికి ఆయన దెబ్బతింటారు. నాకన్నా జూనియర్‌కి ప్రమోషన్ ఇచ్చారు అంటే నేను గొప్పవాడిని కాదు. అవమానంకి గురి అయినాడు. ఆ మనస్తాపానికి గురి అయినాడు. నేను గొప్పవాడిని కాదు అని అతడు అనుకుని చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళాడు. ఎంత డిప్రెషన్‌లోకి వెళ్లారంటే చివరికి ఆయన మెంటల్‌గా డిస్టర్బెన్స్ అయ్యి ఆయనకి కరెంట్ షాక్‌లు పెట్టవలసి వచ్చింది. ఆత్మ న్యూనత భావంలోకి వెళ్ళిపోయినాడు. వీళ్ళందరూ మరి ఆ కాలేజీల్లో చదువుకుంటూ ఉండాల్సిన పిల్లలందరూ మెంటల్ హాస్పిటల్ చుట్టూ తిరగవలసి వచ్చింది. బాల్యం అలా గడిచిపోయింది. పిల్లలందరికీ కూడా. అందరూ దుఃఖంలో ఉన్నారు. తండ్రి బాగలేకపోతే ఇంజన్ లాంటి ఆ తండ్రి ఆయనే కదా మూలం. ఆయన సరిగా ఉంటే కుటుంబం అంతా సరిగా ఉంటుంది. పాపం వాళ్ళ తల్లిగారిని ఆ కండిషన్‌లో చేయి చేసుకునేవాడు. అందుకని తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్‌లో పెట్టవలసి వచ్చిందంట. మరి వారంతా కూడా దుఃఖ సాగరంలో ఉన్నారు. కుటుంబం అంతా చితికిపోయింది. ఎందుకని? ఆయన వెంటనే నేను గొప్పవాడిని కాదు అనుకున్నప్పుడు వెంటనే ఆయన కారణాలు వెతుక్కోలేదు. దానికి ప్రతిఫలమైన కారణాలు. లేదు నేను గొప్పవాడినే అని తాను గతంలో చేసుకున్నవన్నీ గుర్తు తెచ్చుకొని ఉండాల్సింది. అలా
బుద్ధిని ఉపయోగించుకోవాల్సింది. కానీ ఎవరు కూడా అతనికి చెప్పలేదు ఇలా ఉండాలి అని. ఇలా బుద్ధిని ఉపయోగించుకొని వెంటనే నిలదొక్కుకోవాలి మనల్ని మనము. ఇలా ఉండేవాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్తారు. ఎప్పటికప్పుడు తన్ని తాను సంరక్షించుకుంటూ బ్యాలెన్స్‌గా ఉండేవాడే పిరమిడ్ మాస్టర్. అలా ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. మనల్ని మనం తక్కువ చేసుకుంటున్నామా? లేదా మనల్ని మనం ఎక్కువ చేసుకుంటున్నామా? మరి బ్యాలెన్సింగ్‌గా ఉన్నామా? అలాంటి భావనలు వచ్చినప్పుడు వెంటనే మనం ఇలాంటి కారణాలు వెతుక్కుంటున్నామా లేదా? ఖచ్చితంగా వెతుక్కోవాలి. వెతుక్కోపోతే జరిగేదేంటి అయ్యా అంటే, మన జీవితంలో దుఃఖమే ఉంటుంది. గౌతమ బుద్ధుడు చివరిసారిగా ఆయన తెలుసుకున్నాడు. ఈ మానవుడి జీవితంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖానికి కారణం ఏంటి? అని ఆయన బయలుదేరాడు. బయలుదేరి ఆయన తెలుసుకున్నాడు. ఏంటి ఈ దుఃఖానికి కారణం అని తెలుసుకొని ఆయన బుద్ధుడయ్యాడు. బుద్ధిని నేర్చుకుని, ఆ బుద్ధిని ఉపయోగించుకొని ఆయన బుద్ధుడయ్యాడు. అయ్యి లోకానికి తెలియచెప్పాడు. మన దుఃఖానికి కారణం ఇది. దీనికి పర్యవసానం చేయవలసింది ఏంటయ్యా అంటే, మనం మన లోపలికి వెళ్ళి మన బుద్ధిని వికసింప చేసుకోవాలి. మన దుఃఖానికి కారణం ఎవరు కాదు. ఏమనుకుంటాం నా అత్తగారు ఇలా చేశారు. నా జీవితం సర్వనాశనం కావడానికి నా తల్లిదండ్రి, నా అత్తగారు లేదా నా భర్త గారు ఇలా నాకు జబ్బులు రావడానికి కారణం, నేను మెంటల్ డిప్రెషన్‌లోకి వెళ్ళడానికి కారణం మా సరికాని కుటుంబం. నా హస్బెండ్ సరిగా లేరు. మా అత్తగారు సరిగా లేరు. లేదా ఆఫీస్‌లో ఎవరు నాతో సరిగా ఉండట్లేదు ఆడ అని ఉప్మా కూడా ఉంది, పెట్టుకో నాన్న. ఎన్నో కారణాలు దయచేసి మ్యూట్‌లో ఉండండి. శైలజ, మాట్లాడొద్దు. ఆడ ఉప్మా కూడా ఉంది, పెట్టుకో. దయచేసి మ్యూట్‌లో ఉంచండి నాన్న. మేడం గారు మీట్లోకి వెళ్ళండి మీరు. సో, ఎవరు కూడా మన దుఃఖానికి కారకులు కాదు. ఎందుకని? సరికాని భావన, సరికాని ఆలోచన, మన మెంటల్ కండిషన్ బాలేదు. మన భావన బాలేదు. మన మనసు బాలేదు. మనసు ఏం చేస్తుంది? నిన్ను దుఃఖంలోకి తీసుకువెళ్తుంది. బుద్ధి ఏం చేస్తుంది? నిన్ను దుఃఖంలోంచి బయటపడేస్తుంది. దుఃఖంలోంచి బయటపడేసేది బుద్ధి. దుఃఖంలోకి లాగేదేంటి? మనసు. మరి అది మనం ఎప్పటికప్పుడు గమనించుకోవాలా? చెక్ చేసుకుంటూ ఉండాలి. దుర్యోధనుడు ఏం చేస్తాడు? మయసభలో నీరు ఉన్న చోట, నీరు లేని చోట, నీరు ఉన్నదనుకొని ప్రవర్తిస్తాడు. కానీ అక్కడ నీరు ఉండదు. నీరు లేని చోట మామూలుగా నడుస్తూ జర్రున జారి పడిపోతాడు. అప్పుడు ఆ మయసభలో ద్రౌపదీదేవి నవ్వుతుంది. అక్కడున్న చెలికత్తెలందరూ బాగా నవ్వుతారు. నిజానికి ఆమె కొంచెం నవ్వి మానేస్తది. కానీ పకపక నవ్వింది ఎవరంటే చెలికత్తెలు. ఆమె వద్దని వారిస్తది. ఇతను చూసినప్పుడు ద్రౌపది కనిపిస్తదక్కడ. అతనికి అవమానం జరుగుతది. భగ భగ మండుతా ఉంటది హృదయం, కడుపు. ఆ మంటలే భారత యుద్ధానికి దారి తీశాయి చూడండి. నిజానికి అక్కడ అన్నదమ్ముల మధ్య ఉన్నదేమీ లేదు. ఏ కారణం లేదు భారత యుద్ధం జరగడానికి. ఏంటయ్యా కారణం అంటే, ఏం లేదు వీడు రాజ్యం ఇమ్మంటే 5 కూడా ఇవ్వం పొమ్మని అన్నారు. రాజ్యం ఇవ్వనందుకు అక్కడ యుద్ధం జరుగుతుంది అంతే అనుకుంటున్నాం. కానీ మూల కారణం అది కాదు. లోపల కసి, ద్వేషము, ఆ భావన ఎంతగా అగ్నిపర్వతంలాగా పేలిపోయింది అతనికి. ఏంటి? ఒక స్త్రీ నన్ను నిండు సభలో, ఆ మయ సభలో అవమానిస్తుందా? స్త్రీలందరూ కలిసి నన్ను చూసి నవ్వారు. ముఖ్యంగా ద్రౌపది. మరి ఆ ద్రౌపది తాను మరి వాళ్ళకి రిలేషన్ ఉంది కదా! ఆవిడ వదిన అవుతారు. మరి మరిదిని చూసి ఆవిడ నవ్ నవ్వింది. ఇంకా ఎక్కువగా బాధ, దుఃఖం, ఆ అవమానం. దుర్యోధనుడు మానధనాఢ్యుడు. అంటే అభిమానమే ధనముగా కలిగినటువంటి వాడనమాట.
అభిమానం, చాలా అభిమానవంతుడు. దుర్యోధనుడి దగ్గర ఉన్న ప్రాబ్లం అది అన్నమాట. ఎంత అభిమానము అంటే నేను అనే అహంకారంలో ఉంటాడు నిత్యం. అతనికి తెలుసు అలా ఉండకూడదని. నేను అనే అహంకారంలో ఉంటూ అధర్మమైన పనులు చేస్తూ ఉంటాడు. పోనీ ధర్మం తెలీదా అంటే నాకు ధర్మం తెలుసు. కానీ నాకు ధర్మ వర్తనుడిగా ఉండడం అంటే ఇష్టం లేదు అని చెప్తాడు. చూడండి ఎంత డైరెక్ట్ చెప్తున్నాడు. నేను నా భావనని నేను మార్చుకోలేను అంటాడు. మహారాజు కదా! రారాజు కదా! అహంకారం. అహంకారం మనిషిని ఎలా నిలువెల్లా కూల్చివేస్తుంది చూడండి. ఎలాంటి కురుక్షేత్ర సంగ్రమానికి అది దారి తీసింది. ఆ ఒక్క అవమానము, అహంకారము. మరి ఆ ఒక్క అహంకారము మనిషిని నిలువెల్లా మరి కూల్చివేయటమే కాదు, కురువంశమే మొత్తం నాశనం అయిపోయింది. ఒక ధర్మం, అధర్మం పైన ఎలా విజయం సాధించింది అనేది తెలియచెప్పటానికి కురుక్షేత్ర సంగ్రామం ఒకటే మనకి ఉదాహరణ. ఆ కురుక్షేత్ర సంగ్రామానికి కారణం దుర్యోధనుడు పొందినటువంటి మనస్తాపం, అవమానం. వెరసి అతడికి దుఃఖం. నేను అవమానించబడ్డాను చాలా గొప్పగా. స్త్రీమూర్తులందరూ నవ్వారు. ఒక రారాజును చూసి అవమానిస్తారా? అవమానించింది కాబట్టి వాళ్ళకి నేను ఊళ్ళు ఇవ్వను అంటూ తన యొక్క భావనతో కురువంశ నాశనానికి మూలకారకుడైనాడు. మరి అలాగే వాళ్ళ తండ్రి గారు, ఖత్రీజీ గారి తండ్రి గారు అలనాడే తాను చేసిన గొప్ప విషయాలన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మా జీవితాలు ఇలా ఉండేవి కాదు కదా! మేమంతా ఆనంద స్థితిలో ఉండేవాళ్ళము. మా సమయాన్ని మెంటల్ హాస్పిటల్ చుట్టూ మేము అలా వ్యర్థం చేసేవాళ్ళం కాదు. మా అమ్మగారేమో పాపం ఈ బాబా దగ్గరికి, ఆ బాబా దగ్గరికి, ఆ గుళ్ళు గోపురాలంటూ తిరిగింది. మా నాన్నగారిని బాగు చేసుకోవడం కోసమని. ఎన్ని కష్టాలు పడ్డారు. ఆ కుటుంబం అంతా ఎంత చితికిపోయింది. ఆ ఒక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌తో. చూడండి ఎంత దుఃఖం. దాని యొక్క ప్రభావము ఎలా కుటుంబం మీద ఉంటుంది అన్నదానికి నిదర్శనం. కావున ఏ కొంచెం కూడా ఆత్మన్యూనతా భావం ఉండకుండా మనం ఎప్పుడు కూడా బ్యాలెన్స్‌లో ఉండాలి. ఎప్పుడైతే నేను గొప్ప అనే భావన వస్తుందో వెంటనే ఎళ్ళిపోవాలి. నేను గొప్పవాడిని కాదు అనే కారణాలు వెతుక్కోవాలి. ఇంకా నేను ఇలా ఉన్నాను, ఇంకా నేను అలా ఉన్నాను, ఇంకా ఎదగాల్సింది చాలా ఉంది. నేను గొప్ప ఎందుకు అవుతాను? అంటూ వెంటనే కారణాలు వెతుక్కో అని చెప్తున్నారు. అలాగే నేను ఇంకా ఎంతో నేర్చుకోవాలి. నేను గొప్పవాడిని కాదు అనే డిప్రెషన్‌లోకి మనం వెళ్ళినప్పుడు, లేదా నేను అందగత్తెను కాదు అని అనుకున్నప్పుడు, మరి మనకన్నా అందవిహీనంగా ఉన్న వాళ్ళని చూసి బ్రతకొచ్చు కదా! హాయిగా. లేదు. మనకన్నా అందంగా ఉన్న వాళ్ళని జూసి ఇంకా డిప్రెషన్‌లోకెళ్తాం అన్నమాట. చూడండి కోరి ఎలా దుఃఖాన్ని తెచ్చుకుంటున్నాం. లేదు అంటే గుర్తు తెచ్చుకోవాలి. నాకేం తక్కువైంది భగవంతుడు అన్నీ ఇచ్చాడు. కాళ్ళు, చేతులు ఎంత బాగున్నాయి. ఎంతో చక్కగా గాలి పీల్చుకుంటూ, ఎంతో హాయిగా ఆ ప్రకృతిలో జీవిస్తూ, 3 పూటలా చక్కగా తిండి ఉంది, నిద్ర ఉంది, బట్టలు ఉన్నాయి, సర్వం ఉన్నాయి. నాకేం మాయరోగం? నా మనస్సే బాగాలేదు. ఏమంటుంది నా మనస్సు? ఆత్మన్యూనతా భావంలోకి తీసుకెళ్తుంది. వాడిని పోల్చుకో, వీడిని పోల్చుకో అని. అనవసరమైన ఆలోచనలు. నేను నిరుపేదగా ఉన్నాను. నేను సమయాన్ని వృధా చేస్తున్నాను అని అనుకుంటాం లేకపోతే. సమయం ఎక్కడ వృధా చేస్తున్నాను అని వెంటనే వెనక్కెళ్ళిపోయి కారణాలు వెతుక్కోవాలి. లేదు లేదు. నేను చక్కగా సమయాన్ని యుటిలైజ్ చేసుకుంటున్నాను. వేస్ట్ చేయట్లేదు. స్వాధ్యాయం చేస్తున్నాను. తెలిసిన వాళ్ళకి ధ్యానం చెప్తున్నాను. లేదా ఇంట్లో పనులు చేస్తున్నాను. వెంటనే కారణాలు వెతుక్కోవాలి. అప్పుడే మనం నిలదొక్కుకుంటాము. అదే సమగ్రత అంటే. అదే బ్యాలెన్స్ అంట. బ్యాలెన్సింగ్ అంటే.
అదే పిరమిడ్ మాస్టర్ అంటే. అలా మనం ఉన్నామా లేదా చూసుకోవాలి. ఎప్పుడైతే మనము ఆత్మన్యూనత భావంతో ఉంటామో, ఆ భగవంతుడు ప్రత్యక్షమై అడుగుతాడు. "ఏమి వరాలు కావాలి నాయనా" అంటే, "నా దుఃఖం నుండి నన్ను విడుదల చేయండి" అని మనం అడిగామనుకోండి, వీడికి ఇంకా బుద్ధి రాదు. వీడి దుఃఖానికి నాకేంటి సంబంధం? ఎందుకంటే నీ మనసు బాగలేదు. బాగు చేసుకోవాల్సిందెవరు? మనమే కదా! మన మనసును మనం బాగు చేసుకోవాలి. శివుడెట్లా బాగు చేస్తాడు? నీ దుఃఖానికి కారణం నీ సరికాని భావన, సరికాని ఆలోచన. ఒక్కసారి చూసుకోండి. నీ లోపలికి నువ్వు వెళ్లి, ఏం దుఃఖం ఉంది నీకు? నీకేం తక్కువైంది? అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పోల్చుకుంటున్నావు అందరితో. నాకు ఇది లేదు, నాకు ఇంకా అది లేదు. ఒకళ్ళంటారు, నేను ఇప్పుడు ఉన్నాను. మా అబ్బాయి ఇద్దరు చదువులయిపోయి వాడు ఉద్యోగి మంచి పెళ్ళిళ్ళు చేసుకొని, మేము ఒక పెద్ద ఇల్లు కట్టుకున్నాక, ఒక బెంచ్ కార్ కొన్నాక అప్పుడు ఆనందంగా ఉంటాను. అంటే అప్పటిదాకా ఆనందంగా ఉండడంట. మరి రేపే పుటుక్కుమంటే ఎంత కోల్పోతాం? జీవితంలో ఎప్పుడుంటామో, ఎప్పుడుండమో తెలీదు. కాబట్టి ఉన్నన్నాళ్ళు ఈ జీవితాన్ని చక్కగా, వైభవంగా జీవించాలి. జీవించాలి అంటే ఏం చేయాలి మరి? బుద్ధిని ఉపయోగించుకోవాలి. దుఃఖ సాగరంలోకి మునగడం కాదు. మానవుడి జీవితంలో దుఃఖం ఉంది అని తెలుసుకున్నాడు గౌతమ బుద్ధుడు. కారణం మన సరికాని ఆలోచనా విధానమే. కాబట్టి ఏమంటున్నాడు? నీవు నీ దుఃఖానికి కారణం నువ్వే అవుతున్నావు కాబట్టి నీ సరికాని ఆలోచన మార్చుకో. ఆ శివుడు వచ్చినా నీ యొక్క దుఃఖాన్ని తీయలేడు. ఎందుకని? నీ భావన సరిగా లేదు. నీ ఆలోచన విధానం సరిగా లేదు. అష్టావక్రుడు చెప్తాడు. ఏమని అంటే యద్భావం తద్భవతి అని. యా మతి సా గతిర్భవేత్. అంటే నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుంది. అంతే కదా! నీ మతి అంటే నీ ఆలోచన. నీ ఆలోచన ఎలా ఉంటే నీ జీవితం అలా ఉంటుంది. మార్చుకోవాల్సిందేంటి? నీ ఆలోచన. నీ సరికాని ఆలోచన. అది మార్చుకోవాలి అంటే నువ్వు బుద్ధిని పెంచుకోవాలి. ఎలాగైతే గౌతమ బుద్ధుడు బుద్ధిని పెంచుకున్నాడో, అలా మూర్ఖంగా ఆలోచించకుండా మనము ఇతరులని పోల్చుకోకుండా, మనం బుద్ధి లేనితనంతో దుఃఖ సాగరానికి గురి కాకుండా, బుద్ధుడిలాగా బుద్ధిని పెంచుకోవాలి. అప్పుడే మనం బుద్ధుడు అంటే బుద్ధి ఉన్నతనం. ప్రబుద్ధుడు అంటే బుద్ధి లేనితనం. ఒక ఏనుగు అనుకుంటదా చీమను చూసి, ఆహా! నేనెంత బలవంతుడిని అని అహంకారంతో ఉంటదా? అలాగే ఒక చిన్న చీమ ఏనుగుని చూసి తన్ని తాను తక్కువ చేసుకుంటదా? చేసుకోదు. ఒకళ్ళడుగుతారు, పంది జీవితం గొప్పనా? లేపోతే మనిషి జీవితం గొప్పనా అని. ఏది గొప్ప? అప్పుడు అందరం ఏం చెప్తాం? మనిషి జీవితం గొప్ప అని చెప్తాం. కదా! కానీ సారేమంటారు అంటే, ఏ జన్మకదే గొప్ప. ఏది తక్కువ కాదు. పందికి పంది జన్మే గొప్ప. ఎంత చక్కగా బురదలో దొర్లుతూ, మరి ఆ పెంట తింటూ, అదే ఆహారంగా జీవిస్తూ, ఒక 20 మంది పిల్లలనేసుకొని హాయిగా చిద్విలాసంగా తిరుగుతూ ఉంటది. ఎంతో ఆనందంగా. తన పిల్లల్ని ఎవరైనా ఏమన్నంటే ఊరుకోదు. అలా ప్రతి జీవి ఏ జన్మకు ఆ జన్మే గొప్ప. అంతేకాని ఎవరితో పోల్చుకోవటానికి లేదు. మరి ఆ బుద్ధి ఉంటేనే మనము ఆ దుఃఖ సాగరంలోంచి బయటికి రా రాగలం. ఈ మానవుడి యొక్క ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే, పక్కోడు బాగుంటే వీడు సంతోషంగా ఉంటాడు. పక్కోడు బాగా లేకపోతే వీడికి ఆనందం. పక్కోడు బాగుంటే వీడికి దుఃఖం, అసూయ.
వాడు చూడు అన్నీ ఉన్నాయి వాడికి, ఎప్పుడు దుఃఖం లేదు, మాకు చూడు ఎన్ని కష్టాలు అని పోల్చుకుంటూ ఉంటాడు. అలా కాకుండా వాళ్ళకు కూడా కష్టాలు వచ్చాయనుకోండి, అప్పుడు వీడికి సంతోషం. ఎందుకని మాలానే వాళ్ళు కూడా దుఃఖంలో ఉన్నారు. ఇది మానవుడి యొక్క ఆలోచన విధానం. ఇది సరికాదు. మనము ఈ రకమైన మనస్సుతో ఆటలాడుకుని దుఃఖంలోకి వెళ్తున్నాం. రకరకాలుగా మన భావనల్ని మార్చుకోవాలి. సరికాని భావనలతో మన జీవితంలో మనమే దుఃఖాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. మన దుఃఖానికి ఎవరు కారకులు కాదు. అత్తగారు కాదు, భర్త కాదు, పక్కింటి వాళ్ళు కాదు, ఎవరు కాదు. ఎప్పటికప్పుడు మన దుఃఖానికి కారణం మనమే అనేది మనం గుర్తించాలి. అష్టావక్రుడు చెప్తాడు, ముక్తాభిమాని ముక్తో హి బద్ధో బద్ధాభిమాని కిన్వదంతి సత్యేయం యామతి సాగతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తి, ముక్తి కావాలనుకున్న వాడికి ముక్తి దొరుకుతుంది. మరి బద్ధో బద్ధాభిమాన్యపి అంటే బంధనాలతో నేను ఉండాలి అని అనుకున్నవాడు సంసార బంధనంలోనే కూరుకుంటాడు. యామతి సాగతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటే నీ గతి, నీ జీవితం అలా ఉంటుంది. నీ మతి అంటే నీ మనస్సు, నీ భావన ప్రతి క్షణం ఎలా ఉంది చూసుకో. ఏ భావనలో ఉన్నావో చూసుకో. ఆత్మ న్యూనతా భావంతో ఉన్నావా, అహంకారంతో ఉన్నావా, ఎలాంటి భావనతో ఉన్నావో చూసుకో. బ్యాలెన్స్ గా ఉండాలి అంటే ఏం చేయాలి? మనం ఎప్పటికప్పుడు అంతర్ముఖం అవ్వాలి. ధ్యానంలోకి వెళ్ళాల్సిందే. సరి అయిన సాధనా ప్రక్రియలో మనం ఉండాల్సిందే. లేదు అంటే మనము మనతో మన మనస్సు ఆడుకుంటది. ఎట్లా ఆడుకుంటది? మనసే మాయా మృగమౌ మననేమిటి పైకి కాని మడిపోనీక మనసున చంపిన మనవందే ముక్తి కలదు. విశ్వదాభిరామ వినురవేమ. యోగివేమని కూడా చెప్తున్నాడు. మనసులోని ముక్తి మరి ఒక చోట వెతకబో వాడు వెర్రివాడు. ముక్తి ఎక్కడో లేదు, మనయందే ఉంది. చంకలో గొర్రెపిల్ల పట్టుకొని ఊరంతా వెతికినట్లు మనము ఎక్కడెక్కడో వెతుకుతూ ఉన్నాము ఆనందం కోసం, ముక్తి కోసం. ఎన్ని పుణ్యక్షేత్రాలు తొక్కినా, ఆ గడపలు తొక్కినా మనకి ఆ ముక్తి మోక్షము రాదు. ఎందుకని? జీవితం అంతా నీ మనసుతో నీవు చిక్కుకుపోయి ఉన్నావు. మనస్సులో చిక్కుకున్నాం. సాలెగూడులో పురుగు చిక్కుకొని పోతే అది బయటికి రాలేదు. అలా మనమంతా మన మనసుతో చిక్కుకుపోయి ఉన్నాం. బుద్ధికి ఏమాత్రం కూడా తావు ఇవ్వట్లేదు. మనం దుఃఖానికి మనసు కారణం, దుఃఖం లేకుండా ఉండడానికి బుద్ధి కారణం అని తెలుసుకుంటే ఆ దుఃఖ నివారణకి మనం వెంటనే సాధన ప్రక్రియ మొదలు పెడతాం. ఆ బుద్ధి వికసింప చేసుకోవడం కోసం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో బుద్ధి వికసిస్తుంది. ఆ బుద్ధి వికసించినప్పుడు మనం ఆ దుఃఖ సాగరంలోంచి బయటికి రాగలుగుతాం. అంటే మన దగ్గరే ఉంది ఆ మనస్సుని సరిచేసుకోవడం అనేది. ఆ దుర్యోధనుడిలాగా అవమానం పొంది అహంకార భరితుడై ఏం చేసుకున్నాడు? తన జీవితాన్ని తానే కోల్పోయాడు. తన జీవితమే కాదు, పక్కన ఉన్న వాళ్ళందరి జీవితాల్ని కూడా కురు వంశాన్నే నాశనం చేశాడు మహాభారత సంగ్రామంతో. అలాగే వాళ్ళ తండ్రి గారు ఒక చిన్న అవమానం, ప్రమోషన్ ఇవ్వలేదని ఏం చేశారు? ఆయన కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి మరి ఇంటిల్లిపాదిని డిస్టర్బ్ చేయడం జరిగింది. కావున ఎప్పటికప్పుడు మనము మనల్ని చూసుకోవాలి. అయ్యో నేను అందంగా లేను, అయ్యో నాకు చదువు రావట్లేదు, నాకు తక్కువ మార్కులు వస్తున్నాయి, నేను ఫెయిల్ అవుతున్నాను, నా తోటి విద్యార్థులు చాలా బాగా చదువుతున్నారు, లేదా మేము ఎంత పేదరికంలో ఉన్నాం, మా దగ్గర డబ్బులు లేవు. ఇలాంటివన్నీ కూడా మన మనస్సు చేస్తున్నటువంటి జిమ్మిక్కులు. దాంతో మనం ఏం చేస్తున్నాము? ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది
సృష్టించుకుంటున్నాం. మన జ్ఞానానికి మనం దారులు వెతుక్కుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. కానీ మనం అజ్ఞానానికి దారులు వెతుక్కుంటూ అలానే దుఃఖాన్ని ఆహ్వానిస్తున్నాం. మనము ఏం చేస్తున్నాము అంటే దుఃఖానికి సవాలక్ష కారణాలు ఎదుర్కొంటున్నాం ఎప్పటికప్పుడు. ఆ దుఃఖంలోంచి బయటికి రావడానికి కారణాలు ఎతుక్కోవట్లేదు. దుఃఖానికి కారణాలు ఎతుకుతున్నాం. మన ఆలోచన విధానం అలా ఉంది. ఎంతసేపు దుఃఖమే. నన్ను మా అత్తగారు ఇలా అన్నారు. పెళ్ళైన కొత్తలో ఎప్పుడో జరిగింది. ఇంకా ఇప్పుడు ఆలోచిస్తాం అన్నమాట. మా ఆయన అప్పుడు అట్లా అన్నాడు. మా ఆయన ఇట్లా అన్నాడు. మా ఆడబిడ్డ అట్లా అనింది. అవన్నీ రిపీటెడ్‌గా రికార్డింగ్ పెట్టుకుంటా ఉంటాం అన్నమాట. ఏం పని లేదు గదా! వంట చేస్తూ అవే ఆలోచనలు. గిన్నెలు తోముతూ అవే ఆలోచనలు. బట్టలు ఉతుకుతూ అదే ఆలోచనలు. ఇల్లు ఊడుస్తూ అవే ఆలోచనలు. లేదా మా పక్కింటి ఆవిడ ఏం చేసింది? ఆమె ఇలా నా మీద వేరే వాళ్ళకి చెప్పింది అని ఆమె గురించి ఆలోచిస్తాం. లేదా ఊహాగానాలు. మా లైన్‌లో వాళ్ళందరూ నన్ను చూసి నవ్వుతున్నట్లు. ఎందుకంటే నేను పేదరికంగా ఉన్నాను. నా చీరలు సరిగా లేవు. నేను అందంగా లేను. నేను నల్లగా ఉన్నాను. అని ఎప్పటికప్పుడు వెతుక్కోవడమే మన పని. ఇలా చిన్నప్పుడు నేను ఇలాంటి వాళ్ళని చూసా. నేను అనేదాన్ని, పంచభక్ష పరమాన్నాలు తిన్నట్టుగా ఉంటదా? ఎప్పుడు ఏడుస్తానే ఉంటావెందుకు? నాకిది లేదు, నాకది లేదు, నన్నిట్లా అన్నారు, నన్నట్లా చేశారు, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని ఎప్పుడు ఇతరుల మీద నిందారోపణ. నాకిన్ని రోగాలు రావటానికి కారణం నన్ నన్ను నానా మాటలన్నారు. నన్ను సరిగా చూడలేదు. నాకు ప్రేమను పంచలేదు. నన్ను ఒక పని మనిషిలాగా చూసారు. అప్పుడెప్పుడో జరిగిపోయినాయి, అయిపోయినాయి. ఇప్పుడు నువ్వే కదా సంసారాన్ని నడిపిస్తుంది. వాళ్ళంతా ముసలోళ్ళయిపోయారు. ఎప్పుడో జరిగిపోయింది ఇంకా గుర్తు తెచ్చుకుంటూ బాధపడడం. లేదు అంటే ఫ్యూచర్ గురించి భయపడడం. మా అమ్మాయికి ఎలాంటి మొగుడొస్తాడో, మా అబ్బాయికి ఉద్యోగం దొరుకుతుందో లేదో, మేము ఇల్లు కట్టుకుంటామో లేదో, ఇది కూడా బాధేనా? చూడండి, ఆ మనస్సులో ఎలా మనం చిక్కుకుపోతున్నాము మనసుకి. చిక్కుకుపోయి మనం ఈ రకంగా దుఃఖాన్ని ఏర్పడుకో దుఃఖంలోకి వెళ్ళిపోతున్నాం. యద్భావం తద్భవతి. నువ్వెలా ఆలోచిస్తే నీకలాగే జరుగుతుంది. అష్టావక్రుడు కూడా అదే చెప్పాడు గదా! యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుంది. నీ దుఃఖానికి కారణం నువ్వే. నీ సరికాని ఆలోచన విధానం. నీ మూర్ఖత్వం. ఆ మూర్ఖత్వంలోంచి బయటికి రా. బుద్ధుడివి కా. బుద్ధి ఉన్నవాడు బుద్ధుడు. ఆ బుద్ధిని ఉపయోగించుకో. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆ బుద్ధి వికసిస్తుంది. ఎప్పుడైతే బుద్ధి వికసిస్తుందో అప్పుడు నువ్వు సరిగా ఉంటావు. సంతోషంగా ఉంటావు. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే గుర్తు తెచ్చుకోవాలి. మనకి జ్ఞాన నవరత్నాలు ఇచ్చారు సార్. ఏమని? ఆత్మే పరబ్రహ్మ అన్నారు. ఆ సత్యం గుర్తు తెచ్చుకో. మనం ఎప్పుడు శరీరవత్తుగా ఆలోచిస్తున్నాం. ఆత్మవత్తుగా లేము. నేను అంటే ఈ దేహం కాదు. ఆత్మ పదార్థాన్ని అని గుర్తు తెచ్చుకోవాలి. చూడండి, నేను అంటే శరీరం అనుకుంటే శరీరంలో మార్పొచ్చింది. కానీ ఆ నేనులో మార్పొచ్చిందా? పుట్టినప్పుడు అదే నేను. ఇప్పటి వరకు కూడా ఇంత వయసొచ్చినా అదే నేను. కానీ శరీరానికి మార్పొచ్చింది. శరీరం పెరుగుతూ ఉంది. ఆత్మ పెరుగుతదా? కాదు. అది నిత్యం ఎప్పుడూ ఒకే రకంగా ఉంది. కానీ నిత్యం శాశ్వతంగా ఉన్నదే నిజమైన నేను అనేది గుర్తించుకోవాలి. ఆత్మవత్‌గా జీవించాలి. ఇంకా ఏమంటాడు? ఆత్మే పరబ్రహ్మము. జీవుడే దేవుడు. దేహమే దేవాలయము. మరి అందరిలో కూడా భగవంతుడున్నాడు. ప్రతి ఒక్కళ్ళు కూడా పరబ్రహ్మ స్వరూపమే కదా! అది గుర్తు తెచ్చుకోవాలి. నేను భగవంతుడిని, అందరూ కూడా భగవంతుళ్ళే అనేది గుర్తు తెచ్చుకుంటే ఇతరులతో పోల్చుకుంటామా?
ఇతరులు నన్ను చూసి అవమానం చేస్తున్నారు అనే భావన వస్తుందా? రాదు. అంటే నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించుకోవట్లేదు. బుద్ధిని వికసింప చేసుకోవట్లేదు. ఎప్పుడైతే బుద్ధిని వికసింప చేసుకుంటామో అందరిలో భగవంతుడిని దర్శిస్తామో, ఆ భగవంతుడిలాగా ఆలోచిస్తాము. సార్ ఎన్ని సార్లు మనకి గుర్తు చేసి ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని అంటూ సార్ చాలా సార్లు మనకి గుర్తు చేశారు కదా! మరి మై డియర్ గాడ్స్ అన్నప్పుడు గాడ్‌లాగా ఉండాలి కదా! మన ఆలోచన, మన మాట, మన వ్యవహారం. ఆలోచన ఎలా ఉండాలి? నిత్యం లోక కళ్యాణం గురించే ఉంటుంది భగవంతుడికి. అందరిని సంరక్షిస్తూ, అందరిని చూసుకుంటూ, మరి ఆ భగవంతుడు ఒకేసారి 10 పనులు చేయగలడు. 1000 పనులు చేయగలడు. ఎంత గొప్ప ఆలోచనలు, ఎంత గొప్ప మాటలు, ఎంతసేపు వారు ఆ లోక కళ్యాణం కోసమే ఉంటారు. మరి మై డియర్ గాడ్స్ అన్నప్పుడు మనలోని దివ్యత్వాన్ని ఎప్పుడన్నా గుర్తు తెచ్చుకుంటున్నామా? లేదు. నా మొగుడు, నా పెళ్ళాం, నా పిల్లలు, నా ఇల్లు, నా సంసారం, నా భూమి, నా జాగా, నా బంగారం, నా పదవి కాంక్ష, నేను ఎమ్మెల్యే, నా సర్పంచ్, ఆ పదవి, నా కీర్తి, నా పొగడతలు, ఇందులోనే పడి కొట్టుకుంటున్నాం. నేను నాది, నేను నాది, నేను నాది. ఒక్కసారన్నా ఆ భగవంతుడిలాగా ఉంటున్నామా? ఎప్పుడుంటాము? బుద్ధి వికసిస్తే. ఆ బుద్ధి ఎప్పుడు వికసిస్తుంది? సరి అయిన సాధన చేస్తే. కూర్చోండి గంటలు గంటలు. సజ్జన సాంగత్యం చేయండి. స్వాధ్యాయం చేయండి. ఆ పుస్తకాలు చదవండి. ఆ బుద్ధి అప్పుడు వికసిస్తుంది. గుర్తు తెచ్చుకోండి. నేనే కాదు అందరూ భగవంతుళ్ళే. నేను అంటే శరీరం కాదు ఆత్మవత్తుగా నేను జీవించాలి. అప్పుడే ఈ లోకం నుండి నాకు ముక్తి, మోక్షము. అదెక్కడో లేదు. మన యందే ఉంది ముక్తి, మోక్షము. నువ్వు నీ మనసు నుంచి ముక్తి పొందు. విడుదల కా. ఆ మనసులోంచి బయటికి రా. చిక్కుకుపోయినావు సాలెగూడులో పురుగు చిక్కుపోయినట్టుగా. విదిలించుకో దాన్ని. బయటికొచ్చేయి మనసులోంచి. బయటకొచ్చి ఆత్మవత్‌గా ఉండు. అప్పుడు మనం బుద్ధి వికసింప చేసుకుంటాం. బుద్ధిని ఎప్పుడైతే ఉపయోగించుకోవడం మొదలుపెడతామో, ఆ సమగ్రత సిద్ధిస్తుంది. బ్యాలెన్సింగ్ అనేది మనకి వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్. ఈ రకంగా మనం ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. అలా ఉన్నప్పుడే పిరమిడ్ మాస్టర్స్ అంటారు సార్. పిరమిడ్ మాస్టర్ అంటే పరిపూర్ణంగా ఉన్నవాడు, ఎదిగినవాడు. మనం అలా ఉన్నామా లేదా చెక్ చేసుకుందాం. మనం పిరమిడ్ మాస్టర్స్‌మా కాదా? ఒకవేళ కాపోతే మనం మన బుద్ధిని ఉపయోగించుకుందాం. సాధనా ప్రక్రియని పెంచుకుందాం. ధ్యానం గంటలు గంటలు చేద్దాము. సజ్జన సాంగత్యం చేద్దాము. స్వాధ్యాయం చేద్దాము. స్వాధ్యాయంలో ఎన్నో పుస్తకాలు సార్ పరిచయం చేశారు. అవన్నీ చదువుదాం. చక్కటి సేవ చేద్దాం. సేవలో 4 రకాల దానాలున్నాయి. శ్రమదానం, సమయదానం, జ్ఞానదానం, సంపద దానం. ఈ 4 చేస్తున్నామా లేదా చూసుకుందాం. ఈ రకంగా మనం బుద్ధిని పెంచుకొని, మనం చక్కటి బుద్ధులమవుదాం. చక్కటి పిరమిడ్ మాస్టర్‌లుగా ఉందాం. థాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. చాలా చక్కగా క్లాస్ చెప్పారు మేడం. చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్ మేడం. ఎంతో చక్కటి కాన్సెప్ట్ సార్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఈ వేదిక నాకొక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. థాంక్ యూ వెరీ మచ్. బద్రీ మహారాజ్‌కి, మీ అందరికీ కూడా. ఎంత మాస్టర్స్ బాగుంది కదా కాన్సెప్ట్. మేడం గారు ఎంత బాగుంది కదా కాన్సెప్ట్ అంటున్నాను. నిజంగానే మేడం. మన దు మన మన జీవితాన్ని మనం ఎలా దుఃఖభరితంగా చేసుకుంటున్నాము. ఎవరు లేరక్కడ. మన భావనే మార్చుకోవాలి. అంతే. మాస్టర్స్ ఈ క్లాస్ మీద మీ అభిప్రాయాలు చెప్పాలంటే హ్యాండ్ రైజ్ చేయండి, అన్మ్యూట్ చేస్తాను. అలాగే మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కానీ మేడం గారిని అడిగి తెలియజేసుకోవచ్చు.
బాలశంకర్ గారు ఆ, సార్ మాట్లాడండి సార్. నమస్తే నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే సార్. మేడం నమస్తే అండి. మేడం జీవుడే దేహం అన్నారు కదా మేడం. ఆ? జీవుడే దేహం అన్నప్పుడు మేడం జీవునికి మోహము అహంకారం ఉంటాయి మేడం. జీవుడే దేహం కాదు, జీవుడే దేవుడు. ఆ జీవుడే దేవుడు అన్నప్పుడు దేవుడు. ఆ జీవునికి ఆత్మే మోహ పరబ్రహ్మము, జీవుడే దేవుడు. ఆహా. చెప్పండి. జీవునికి మోహము అహంకారం అనేటివి ఉంటాయి మేడం. మనము ఎప్పుడైతే ఈ భూమి మీదకి వస్తామో ఆ మాయలో నేను ఆ. దేవుణ్ణి అనేది మర్చిపోతాం. మర్చిపోయినప్పుడు ఇవన్నీ వస్తాయి. ఆహా. 2 రకాల గుణాలు ఉంటాయి మనలో. నువ్వేది యాక్టివేట్ చేసుకుంటే అదే యాక్టివేట్ అవుతుంది. మనలో ఆహా. దివ్యత్వం ఉంది, రాక్షసత్వము ఉంది, ఆహా. అన్నీ ఉంటాయి, సమస్తము ఉంది. ఇది దేహం కాదు, ఆ. సృష్టి అంతా ఇందులోనే ఉంది, మనలోనే ఉంది. ఆహా. సరే మేడం. ఇంకోటి మేడం, ముక్తి మోక్షం అంటే మేడం ముక్తి మోక్షము అంటే విడుదల. దేని నుంచి ఆ. విడుదల? సరికాని ఆలోచనల నుంచి, అజ్ఞానం ఆ. నుంచి, రిషడ్ ఆ. వర్గాల నుంచి, అన్నిటి నుంచి విడుదల. అజ్ఞానం ఆ. వెరసి అజ్ఞానం నుంచి విడుదల. అజ్ఞానం నుంచి విడుదల. థాంక్స్. బాగా చెప్పినారు మేడం. నేను గొప్పవాణ్ణి కాదు, నేను గొప్పవాణ్ణి అనే వాటి కాన్సెప్ట్ పైన బాగా అర్థమైంది మేడం. సబ్జెక్ట్ బాగా చాలా థ్యాంక్స్ భలే మేడం. చెప్పారు కదా. ఎప్పుడైతే బాగా గొప్పవాడిని అనుకుంటావో వెంటనే నేను గొప్పవాడిని కాదు అనే కారణాలు ఎతుక్కో అంటాడు. వెతుక్కో అంటారు. అదే గొప్పవాణ్ణి అన్నప్పుడు ఎట్లా గొప్పవాడు అవుతావు అనే కారణం అనేది కూడా మనము ఆలోచన చేసుకోవాలి మేడం. నేను థ్యాంక్స్ గొప్పవాడిని అని ఇంకా దానికి కారణాలు ఎతుకుతాం. నేను ఇది చేసిన కాబట్టి నేను గొప్ప, నేను అది చేసిన కాబట్టి గొప్ప, నేను ఇట్లున్నా కాబట్టి గొప్ప. అది కాదు నువ్వు వెతుక్కోవాల్సింది. నేను ఎప్పుడైతే గొప్ప అని వచ్చేస్తుందో వెంటనే నో 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 నో, నేను గొప్పవాడిని కాదు, నేను ఇంకా మిత్రత్వం లేదు నా దగ్గర, ప్రేమతత్వం లేదు, ఇంకా పిసినారితనం ఉంది, డబ్బులుండి నేను ఇంకా పిరమిడ్ కట్టలేదు, నో నేను గొప్పవాడిని ఇంకా కాలే అని వెంటనే అవును. గుర్తు తెచ్చుకోవాలి. అదే మాస్టర్ అనేవాడు నిత్య సమగ్రతతో ఉండాలని భలే బాగా చెప్పాను మేడం. కాన్సెప్ట్ బాగుంది మేడం. థ్యాంక్స్ మేడం. సార్ కి జై హో, పత్రిక్ మహారాజ్ కి జై హో. ఎంత అద్భుతమైన కాన్సెప్ట్స్. మనల్ని సంస్థ చేయి మేడం. పట్టుకొని కరెక్ట్. ఎట్లా నడిపిస్తున్నారు చూడండి సార్. అదే మేడం. ఏది తెలియనటువంటి వాళ్ళ అజ్ఞానాన్ని కూడా జ్ఞానములో నడిపించేదే అతని ఆశయము, అతని సంకల్పం మేడం. అదే థ్యాంక్స్ మేడం. ఈ పుస్తకాలు కొనుక్కోండి. పత్రిజీ సరే మేడం. ప్రబోధాలని 2 పుస్తకాలు ఉన్నాయి. ఇంకా మేడం. 16 పుస్తకాలు రాబోతున్నాయి. ప్రతి ఇంట్లో ఉండాల్సిన పుస్తకాలు. దీంట్లోంచే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్. అవునా మేడం. తప్పకుండా పర్చేజ్ చేస్తాను. మీరేం చేస్తారంటే ఇంకా ఇంకా మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ప్రతి చాప్టర్ కి ఇక్కడ క్యూఆర్ కోడ్ ఉంది. అవును మేడం. మీ ఫోన్ లోని కెమెరా ఆన్ చేసి లేదా గూగుల్ కెమెరాను ఆన్ చేసి దీని మీద పెట్టాలి. స్కాన్ చేస్తే మేమేం చేస్తాము, ఆ వీడియోలో ఉన్నదున్నట్టు రాసాం కదా, ఈ వీడియో ఓపెన్ అవుతుంది ఇక్కడ. బుక్ చదవలేని వాళ్ళు అది అవులే మేడం. వినొచ్చు. ఇంకా వింటే అద్భుతంగా ఉంటది. సార్ చక్కగా జోకులు వేస్తూ ఉంటారు మధ్య మధ్యలో. అవును మేడం. ఆ మాడ్యులేషన్, ఆ భావన ఎంతో చక్కగా ఉంటది సార్ ఆడియో వింటే. మేము అది ఇచ్చామన్నమాట. కాబట్టి మీరు సార్ వాయిస్ తో వినొచ్చు. సరే మేడం. మీరు తటవర్తి శ్రీకాంత్ కి కాల్ చేయండి. కాల్ చేసి బుక్స్ మీకు కొరియర్ చేయమని చెప్పండి. మీకు నెంబర్ సరే మేడం. కావాలంటే నేను ఇస్తాను. తటవర్తి చెప్పు మేడం నంబర్. నేను వీరికి పంపిస్తాను ఈ ఫౌండేషన్ వాళ్ళకి. ఎందుకంటే నేను ఫోన్ లో జూమ్ లో ఉన్నాను కదా, ఆ ఫోనే తీసుకోవాలి మళ్ళీ నేను. తీసుకో. సరే మేడం. సారీ క్రాంతి సారీ పంపించండి మేడం. మేము సారీ లలిత గారికి లలిత పంపిస్తాను. మేడం ఇస్తుంది మేడం సార్. లలిత మేడం సరే సార్. ఓకే సార్. థ్యాంక్స్ మేడం. మళ్ళా ఇట్లా క్లాసులు వినాలని మేము చాలా కోరుకుంటున్నాం. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎంత అద్భుతంగా ఉన్నాయి. మీరు ఏం చేస్తారంటే మీ జూమ్ లో ఒక సప్తాహం పెట్టుకోండి, పత్రిజీ ప్రబోధాలు అని. రోజొక్కళ్ళు వచ్చి ఒక కాన్సెప్ట్ చెప్తారు. మామూలుగా ఉండవు ఈ కాన్సెప్ట్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బుక్స్ కొనండి. 2 వాల్యూమ్స్ ఉన్నాయి. పత్రిజీ ప్రబోధాలు బుక్స్ కావాలి. మీ సెంటర్ కి ఒక 10 తెప్పించేసుకోండి.
ఎందుకంటే మీరు ఈ బ్రహ్మ సరే మేడం. జ్ఞానాన్ని పంచిన వాళ్ళు అవుతారు. మీ ఓకే ఫ్రెండ్స్ మేడం. కావాలంటే గిఫ్ట్ గా ఇవ్వండి. వాళ్ళు మ్యారేజ్ డేకో బర్త్డేకో పిలుస్తారు ఆ, కదా, అప్పుడు ఇలాంటి బుక్స్ మీరు గిఫ్ట్ గా ఇవ్వండి. అవును మేడం. పెట్టడం కంటే ఆ, ఇలా మన జీవితాల్ని బాగుపరిచే ఈ బ్రహ్మ జ్ఞానంతో కూడుకున్న ఈ పుస్తకాలు ఇవ్వండి. ప్రజెంటేషన్ గా చక్కటి కవరేసి డెకరేట్ చేసి ఈ పుస్తకాన్ని ఇవ్వండి. వాళ్ళు జీవితాంతం ఆ, రుణపడి ఉంటారు. రాబోయే మీ తరాలకి మీరు లైబ్రరీ తయారు చేయండి ఈ పుస్తకాలు. పత్రి మహారాజ్ రాసిన పుస్తకాలన్నీ కొనండి. సరే మేడం. చిన్న పుస్తకాలు. సరే మేడం. ఆత్మక్షేత్రం, ఆధ్యాత్మిక శాస్త్రము, ఆత్మ విజ్ఞానము, యోగ పరంపర, ఆరోగ్యమే మహాభాగ్యము, ఆనాపానసతి, వాక్క్షేత్రము, అప్పో దీపో భవ. అబ్బబ్బబ్బా, ఎన్ని పుస్తకాలు ఉన్నాయో, అన్ని చిన్న చిన్న పుస్తకాలు. ఫస్ట్ మనం చదవాల్సింది PSSM లోకి రాగానే ఈ పుస్తకాలు. ఎన్నో ఆహా, పుస్తకాలు సరే సార్ మేడం. పరిచయం చేశారు. కానీ సార్ ఏం చెప్పారు అది తెలుసుకోవాలా వద్దా? తెలుసుకోవాలా మేడం? సార్ చెప్పిండేదే తులసీదళం మనము 1, ఫాలో కావాలి. ఆహా. తులసీదళం 2, మ్మ్. ఈ పుస్తకాలు అయితే ఎప్పుడు మన చంకలో ఉండాలి. ఈ పుస్తకం నిత్యం అవును. మా చేతిలో ఉంటుంది. ఎన్నిసార్లు అవును. చదివితే అన్ని రకాలుగా అర్థమవుతా ఉంటది. ప్రతి సంవత్సరానికి ఆ జ్ఞానము అనే డోర్ ఓపెన్ అవుతా ఉంటది. అంత అద్భుతంగా ఉంటది ఈ పుస్తకం. సరే, థ్యాంక్స్ మేడం. థ్యాంక్స్ మేడం. Thank you. థ్యాంక్స్ మేడం. క్లాస్ బాగా చక్కగా చెప్పినందుకు. మాకు తెలియని విషయాలన్నీ మేము తెలుసుకున్నాము. తెలుసుకొని ఇంకా కొంచెం ముందుకు పోయాకే దారి తెరుస్తాను. థ్యాంక్ యూ మేడం. Thank you very much. మాస్టర్స్ ఇంకెవరన్నా మాట్లాడతారండి? మీ యొక్క అనుభవాన్ని పెంచుకోవచ్చు ఈ క్లాస్ మీద. అలాగే మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా కానీ మేడం గారిని అడిగి తెలుసుకోండి. నమస్తే మేడం. నమస్తే. ఈ బుక్స్ ఆన్లైన్ లో దొరుకుతాయా మేడం? ఆన్లైన్ లో కాదురా, తటపర్తి శ్రీకాంత్ అని ఉన్నాడు. ఆయన కాల్ చేస్తే ఆయన పంపిస్తాడు ఈ పుస్తకాలు. ఓకే, సరే మేడం. మీది? చాలా బాగా చెప్పారు. అర్థం కాని విషయాలన్నీ చాలా బాగా చెప్పారు. థ్యాంక్స్ అమ్మా. మీది ఏ ఊరు? మాది అచ్యుతాపురం అండి, అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం. ఒక 10 మందిని జమ చేసుకోండి, 10 పుస్తకాలు తెప్పించుకోండి. ఎందుకంటే అందరికి వెళ్ళాలి ఈ జ్ఞానం. ఇది మేము ఇక్కడ ఏం బిజినెస్ చేయట్లేదు. మేమే అందరం తలా కొన్ని డబ్బులు వేసుకొని చేశాము ఈ పని. ఆసూరి నరేంద్ర ఫ్రమ్ ఆదిలాబాద్, ఆ మాస్టర్, నేను, శ్యామల, విజయకోట, రాంబాబు సార్, మిస్సెస్ రమాదేవి మేడం, ఇలా ఎంతో మంది మీ కలిసి 2 పుస్తకాలైనా. ఇప్పుడు 3rd వాల్యూమ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈ పుస్తకాలు మీరు చదవండి, ఆనందంగా ఉండండి. సరే మేడం, థ్యాంక్ యూ. నేను ఇప్పుడే సెషన్ అయిపోగానే లలిత మేడంకి నెంబర్ పెడతాను. నాకు ఎవరైతే కాల్ చేశారో వాళ్ళకి తటపర్తి శ్రీకాంత్ నెంబర్ పెడతాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీరు చేయవలసింది కనీసం 10 పుస్తకాలు ఆర్డర్ పెట్టండి. మీకు ఎలా ఓకే ఫ్రెండ్స్ మేడం. ఉంటారు, అందరి చేత ఓ మేడం. కొనిపించండి. మీరు సరే చేయాల్సింది మేడం. అది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాట మన్నించినందుకు. పిల్లలు ప్రతిరోజు కూడా ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి. ఒక సప్తాహం కానీ 11 రోజులు కానీ ఇలా పెట్టుకోండి. శ్రీకాంత్ నంబర్ ఉందంట, ఎవరో పెట్టారు. లలిత మేడమా ఎవరో పెట్టారు మరి. పారిజాత మేడం గారు పెట్టారు. మేడం గారి నెంబర్ ఉంటే ఒకసారి చెప్పండి నంబర్ మేడం. పెట్టండి అమ్మా. నంబర్ చెప్పండి, తెలిసిన వాళ్ళు ఒకసారి గట్టిగా నెంబర్ చెప్తే రాసుకుంటారు. పారిజాత మేడం గారు నెంబర్ పెడతారా? లేదా కాంతి కుమార్ గారి కన్నా పెడితే వారన్నా చెప్తారు. అందరూ పెన్ తీసుకుని బుక్ పెట్టుకుని రాసుకోండి. 2 వాల్యూమ్స్ కొరియర్ చేయమని చెప్పండి. మేడం గారు అడిగి తీసుకుంటాను మేడం. పారిజాత మేడం గారి నెంబర్ ఉన్నట్టుంది. మేడం గారు తీసుకొని గ్రూప్ లో పెడతాం.
పెట్టే. మాస్టర్ ఇంకెవరైనా మాట్లాడదు? ఎనీ డౌట్స్? మ్యూట్ లో ఉన్నారమ్మా. డౌట్ లేకుండా చెప్పారు అంటున్నాను మేడం. థ్యాంక్స్ అమ్మా. సార్ కాన్సెప్ట్లు అట్లా ఉంటాయి. ఏమి డౌట్ పడేలాగా చెప్పలేదు, మీరు చాలా అర్థమైనట్టు చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకా మీరు ఈ బుక్ లో చదవండి, చాలా బాగుంటుంది. సార్ ఇంకా ఎంతో లోతుల్లోకి తీసుకెళ్తూ ఉంటారు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇస్తూ. నేను కొన్ని తగ్గించా. ఈ చాప్టర్ ని మీరు ఇంకా బుక్ లో చదివితే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆడియో వినండి, ఇంకా ఎంజాయ్ చేస్తారు. సార్ వాయిస్ లో వింటూ ఉంటే చాలా బాగుంటుంది. మేడం ఇంకోటి మేడం, మనసు అనేది సంసారంలో చిక్కుకోకుంటే ఎట్లా మేడం? ఫస్ట్ మనకి ఎనర్జీ సంపాదించుకోవాలి. దేనికైనా ఎనర్జీ ఉండాలి ఫస్ట్. ఆ ఎనర్జీ సంపాదించుకోవాలంటే సాధన చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి, ఎంతో నాలెడ్జ్. ఎప్పుడైతే నువ్వు ఎంత లోపలికి వెళ్తే గంటలు గంటలు ధ్యానం చేయండి. పౌర్ణమి రోజు 24 అవర్స్ కూర్చోండి వీలైతే. మీరు ఎంత లోపలికి వెళ్తే అంత ఎనర్జీని సంపాదించుకుంటారు. అంత ఎనర్జీతో పాటు ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని పట్టుకుంటామో మనసు జీరో అవుతుంది. మనం ఏం చేస్తాం? మనసు జీరో కాదు మేడం, మనసు జీరో కావాలంటే ధ్యానం ఎక్కువ చేయాలి. ధ్యానం ఎక్కువ చేయాలి. దానికి తోడుగా ధ్యానం. యజ్ఞంలో ఏం చేస్తాము? ఆజ్యం పోస్తాము, నెయ్యి వేసినప్పుడు మేడం. ఇంకా ఎక్కువ జ్వాల వస్తుంది. అవునా? జ్వాల వస్తుంది. అవును మేడం. అగ్నికి ఆజ్యం తోడైన ధ్యానాన్ని జ్ఞానం తోడవుతుంది. ఎప్పుడే జ్ఞానం వస్తుంది, బుద్ధి వికసిస్తుంది, మంచి చెడు విచక్షణ జ్ఞానిస్తుంది, ఎలా ఉండకూడదు అనేది. ఆ విచక్షణ పెంపొందించుకోవాలి అంటే బుద్ధి వికసింప చేయాలి. బుద్ధి వికసింప చేయాలంటే ఎక్కువసేపు ధ్యానం చేయాలి. మన లోపలికి మనం వెళ్ళాలి. మనమే తెలుసుకుంటాం సత్యం ఏంటి అనేది. సత్యం. సరే థ్యాంక్స్ మేడం. మేడం ఒక్క నిమిషం, నేను నంబర్ చెప్తాను, నోట్ చేసుకోమని చెప్పండి. నానా నంబర్ చెప్పండి. 9010 30914. మెల్లిగా చెప్పండి అమ్మా. 90100 90100 309 14. ఎస్. 2 బుక్స్ చెప్పుకోండి. పత్రిజీ ప్రబోధాలు 2 బుక్స్ పంపించండి. 10 చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు 10 పుస్తకాలు మీ ఫ్రెండ్స్ చేత కొనిపించండి. మీరు చేయవలసిన పని. మేడం పత్రిజీ ప్రబోధాలు వాల్యూమ్ 1 లో కొంచెం చిన్న ఉంది బుక్, అది ఇది సేమే ఉంటుందా మేడం? ఇది వాల్యూమ్ 1 నేను ఇప్పుడు చెప్పింది. వాల్యూమ్ 2 కొంచెం చిన్నగా ఉంటది. ఇంకా ఫస్ట్ దే కొంచెం చిన్న ఉంది, అదే ఇందులో సేమ్ ఉంటదా? లేదు, ఇది ఫస్ట్ దే పెద్దగా ఉంటది. రెండో బుక్ కొంచెం చిన్నగా ఉంటది. ఒక్క నిమిషం చూపిస్తాను, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఇదిగోండి, ఇది రెండో బుక్, ఇది మొదటి బుక్.
ఇది అయితే నెంబర్ 2. ఓకే. ఓకేనా? ఓకే మేడం, థ్యాంక్ యూ. రైట్. ఓకే ఫ్రెండ్స్, లీవ్ అవుదామా మరి? యా, టైం కూడా అయింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి మీకు కృతజ్ఞతలు. ధన్యవాదాలు. మీకు కూడా ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు శతకోటి ప్రణామాలు. థ్యాంక్ యూ. ఒక సజెషన్ ఏంటి అంటే సప్తాహం పెట్టుకోండి. పత్రిజీ ప్రబోధాలు అనే కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి. రోజొక కాన్సెప్ట్ ఇలాంటిది వినొచ్చు. మేము మీకు అరేంజ్ చేస్తాం మాస్టర్స్, విజయ మేడం కానీ నేను కానీ. సో రోజొక మాస్టర్ రోజొక కాన్సెప్ట్ వింటే పంచభక్ష పరమాన్నాలు తిన్నట్టుగా ఉంటుంది, మనకి జ్ఞానం వస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మధ్యాహ్నం 11 నుంచి 12 గంటలకి నేను ఈ బుక్ చదువుతున్నాను, వీలైతే వినండి. వాళ్ళ పిఎంసి డిజిటల్లో ఈ బుక్ చదువుతున్నాను. నిన్న నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, ఈరోజు సెకండ్ చాప్టర్ చదువుతూ చెప్తున్నాను, వీలైతే వినండి. 11 o'clock. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, క్లాస్ ముగించే ముందు ఒక 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. అందరూ ధ్యానస్థితిలో కూర్చోండి. Last 5 seconds. 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులు 2 కళ్ళ మీద ఒక 5 సెకండ్ల పాటు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. 2 చేతులని నెమ్మదిగా తీసుకుంటూ చిరునవ్వుతో తీసుకోండి. ప్రకృతి మాతకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుతున్నాము. ఈరోజు క్లాస్ కాలం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అలాగే మేడం గారు, మీరు స్పెషల్ థ్యాంక్స్ అండి, మంచి జ్ఞానాన్ని ఇచ్చారు మాకు. తిరిగి సాయంత్రం 9 గంటల క్లాస్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.